My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి, అద్భుతమైన రీతిగా మరొక్కసారి కొండ మీద ప్రసంగం గురించిన అంశాలు మేము ధ్యానిస్తుండగా తండ్రి కొనసాగించే భాగ్యాన్ని ఇస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా నాయన. ఈరోజు మేము ఏ అంశం గురించి అయితే మాట్లాడబోతున్నామో నాయన, నీ మాటల్ని మేము ధ్యానిస్తుండగా నాతోనే వింటున్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి దీవెన దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న అంశం అండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కొండ మీది ప్రసంగము. అలాగే మరి దాంట్లోకి వెళ్ళి మరి 5వ అధ్యాయంలోనే ఉన్నామండి. ఇంకా మనం 3 అధ్యాయాలలో మరి మొదటిది 5, 6, 7 3 అధ్యాయాలు మనం ధ్యానిస్తుండగా మరి మొదటి అధ్యాయంలోనే ఉన్నాము. ఈరోజు 33వ వచనం నుండి 48వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ప్రైజ్ లార్డ్. మరి ఏంటంటే ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే, ఈ వాక్యం ఇందులో ఏం ధ్యానించబోతున్నాం అంటే, ఒట్టు వేసుకోవచ్చా వేయకూడదా అనే మాటలు, అలాగే అప్పు చేయవచ్చా చేయకూడదా, జాగ్రత్తగా వినండి. అప్పు ఇస్తున్నారా, అప్పు తీసుకుంటున్నారా నాకు తెలియదు, కానీ అప్పుల్లో ఉన్నారా, అప్పుల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఇతరులని ఎలా ప్రేమించడం విషయంలో మరి దేవుడు చెప్తున్న మాటలని మనం ధ్యానించబోతున్నామండి. మొట్టమొదటిగా ఒట్టు. సరే, మనం ప్రతిరోజు చేస్తున్నట్టుగా మరి ఈ వాక్యాలని, మరి కొండ మీద ప్రసంగాల్ని, ఈ ఆనిముత్యాల్ని మనం ఎలా ధ్యానిస్తున్నామంటే, మొదటిగా మనం చదువుతున్నాం, తర్వాత దాన్ని దేవుని ప్రేరేపణతో ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. చదువుదామండి. 5వ అధ్యాయం 33వ వచనం నుండి 33వ వచనం నుండి చదువుతున్నానండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వకాలంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, చూడండి పాత నిబంధనలో ఏమి జరిగింది, ఇప్పుడు ఏంటి అంటున్నాడు. చూడండి, మార్పు తీసుకొస్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు, మరి యేసు ప్రభువారు. నేను మీతో చెప్పునది ఏమనగా, చూడండి అక్కడ ప్రమాణాలు మరి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేవి పాత నిబంధనలో చెప్పబడిన వాటిని మీకు ఆల్రెడీ విన్నారు కదా, కానీ ఇప్పుడు ఏంటి అనేది చదువుతున్నానండి. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు. చూడండి, యేసు ప్రభు మాట, నా మాట కాదండి. ఒట్టు ఏ మాత్రము పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగాను నలుపుగాను చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి వచ్చినది. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాటలు మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ మాట గుర్తొస్తుందండి. తర్వాత, ఎవడైనను నీ మీద వాచ్యము చేసి నీ అంగి కొనగోరిన ఎడల వానికి ఆ పై వస్త్రము కూడా ఇచ్చివేసేసి, మరి ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వారికి ఇమ్ము. నిన్ను అప్పు అడుగు గోరు వారి నుండి నీ ముఖము
త్రిప్పకూడదు. నీ పొరుగువారు చూడండి, నీ పొరుగువారు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మళ్ళీ పాత నిబంధన మాట అండి. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యునిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కుమ్మరించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేవాలేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నేను కావాలనే చదువుతున్నానండి వచనాలన్నీ కూడా. మరి చూడండి, ఇప్పుడు మళ్ళీ ధ్యానిద్దాం. మరి ఈ కొన్ని వచనాలు, మరి 13, 14 వచనాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానించబోతున్నాం. మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, ప్రమాణాల గురించి పాత నిబంధనలో మరి ఏమైతే ఉన్నదో మరి దాని గురించి అయితే మీకు తెలుసు కదా. అంటే ప్రమాణాలు చేస్తే నిలబెట్టుకోవాలి, దేవునికి ఏమన్నా ఒప్పందం చేసుకుంటే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, ఒకవేళ నిలబెట్టుకోకపోతే ఈ శాపం ఆ శాపమని, మరి ఒకవేళ ఆలస్యమైనా కానీ మరి దానికి మరి ట్యాక్స్ లాగా కట్టి కూడా మరి మావి దేవునికి చెల్లించాలని చెప్పేసి పాత నిబంధనలో రాయబడి ఉందండి. అయితే అవన్నీ ఉన్నాయని మీకు తెలుసు కదా. అయితే నేనేం చెప్తున్నాను అనేది చూస్తే అసలు ఒట్టే పెట్టుకోకూడదంట. అవునండి, ప్రమాణాలు అంటే ఒప్పందాలు, అలాగే ఓట్ల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అలాగే అవునంటే అవునని, కాదంటే కాదని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు అని చెప్తూ శ్రేష్టమైన మాటలు ఏంటంటే, ఆకాశం మీద ఒట్టు పెట్టుకోకూడదు, అది నా సింహాసనమే ఉంది. భూమి మీద ఆన పెట్టుకోకూడదు. అంటే ఆ టైంలో అలా మరి పెట్టుకునే వాళ్ళేమో అండి, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు. మనమైతే ఇప్పుడు పెట్టుకోము. మనం వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు, నా మీద ఒట్టు, పక్క వాళ్ళ మీద ఒట్టు అని మనం అనుకుంటాం. కానీ ఆ కాలంలో మరి అట్లా పెట్టుకున్నారేమో. సో కాబట్టి చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, ఆకాశం మీద పెట్టుకోకూడదు ఒట్టు, ఎందుకంటే అది నా సింహాసనము. భూమి మీద ఒట్టు పెట్టకూడదు, ఎందుకంటే అది నా పాదపీఠము. అంత మాత్రమే కాదు, యెరూషలేము మీద కూడా మీరు ఒట్టు వేసుకోకూడదు. అంటే యెరూషలేము వాళ్ళు ఉన్నారు కదండి, యెరూషలేములో కదా మేబీ ఆ ఊరి మీద ఒట్టు పెట్టుకుంటారు. మనం ఎవరైనా మన ఊరి మీద ఒట్టు పెట్టుకుంటామండి? లేనే లేదు. కానీ అప్పుడు జరిగిందేమో. సో అలా పెట్టుకోకూడదు, అది దేవుని రాజ్యం అంటే మహారాజు ఉండు స్థలము. అంత మాత్రమే కాదు, తల మీద ఒట్టు పెట్టుకోకూడదు. అంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది కదా. అయితే ఈ తల మీద కూడా ఒట్టు పెట్టుకోకూడదు, ఎందుకంటే నీ నెత్తి మీద నొక్క వెంట్రుకని తెల్లగానైనా నల్లగానైనా నన్ను చేయగలవా? చేయలేవు కదా, ఆ హక్కు నీకు లేదని చెప్తున్నాడు. అంటే నేను ఎత్తు మీద వెంట్రుకల్ని ఒకటి తెల్లదాన్ని నల్లగాను, నల్లదాన్ని తెల్లగాను చెయ్యలేని స్థితిలో నువ్వు. అంటే కలరింగ్ గురించి మాట్లాడట్లేదండి, నేను కలర్ చేసి మార్చుకుంటానని కాదు. కానీ ఇక్కడ మనం చేయలేము కాబట్టి ఏమంటున్నాడంటే, మీకు ఆ జుట్టు మీద కూడా ఆ ఎంట్రుక మీద కూడా ఆ ఒట్టు పెట్టుకునే హక్కు లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం ఎవరమండి? ఆయన బిడ్డలము, ఆయన వారసులము, ఆయన మందిరములుగా ఉన్నాము. మన పైన ఆయనకి మాత్రమే హక్కు ఉంది కాబట్టి మన మీద కూడా ఒట్టు పెట్టుకునే అధికారం ఆయన మనకి ఇవ్వట్లేదండి. అది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలెను. దీనికి మించినది ఏదైనా అది దుష్టుడి నుండి అంటే సాతాను నుండి వస్తుందంట. అంటే ఒకవేళ నువ్వు ఎవరికైనా మాటిస్తే నిలబడు, ఎవరికైనా కాదంటే కాదన్నట్టుగానే ఉండు, అవునంటే అవునట్టుగానే ఉండు. ఎందుకంటే మరి యాకోబు పత్రికలో రాసినట్టుగా మరి దీన్ని ఆధారం చేసుకునే చెప్పుంటాడేమో. ఏంటంటే ఏ మాట మాట్లాడుతున్నాడంటే అక్కడ, మీరు ద్విమనస్కులై ఉండకూడదు. అంటే రెండు తలంపుల మీద, రెండు ఆలోచనల మీద మీరు ఉండకూడదు. చేస్తే ఇది చెయ్యి, లేకపోతే అది చెయ్యి, లేకపోతే ఈ మార్గం వెళ్ళు, లేకపోతే ఆ మార్గానికి వెళ్ళు, కానీ రెండు పడవల ప్రయాణం ఉండకూడదని అంటాం కదండి. ఆ రీతిగా మీరు ఏదైనా అవునంటే అవునుగానే ఉండండి, కాదంటే కాదుగానే ఉండండి, కానీ అటు ఇటు తూలుతూ ఉండకండి. అది కూడా శ్రేష్టమైన నిర్ణయం తీసుకోండి. అవును అనే దాని మీద అవునుగానే ఉండండి, కాదు అనే దాని పరిస్థితి మీద కాదని. అంటే ఇక్కడ మరి అవునని కాదు, కాదని అవును కాదండి. మళ్ళీ అది గుర్తుంచుకోండి. కాదనే వాటికి కాదని చెప్పండి, అవుననే వాటికి అవునని చెప్పండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి అవుననే దాన్ని కాదని చేసినా, కాదనే దాన్ని అవునని చేసినా కాడా అక్కడ ఏమవుతుందంటే, మాట తప్పినా కూడా అది ఏమవుతుంది అంటే మరి దుష్టుడి నుండి వచ్చినట్టు అయిపోయి మనం ప్రణాళికల నుండి తొలగిపోతాము, మార్గాలు తప్పిపోతాము, రాంగ్ డిసిషన్స్ పడిపోతాయి, అస్తవ్యస్తం అయిపోతుంది, రావాల్సిన నష్టాలన్నీ కూడా వచ్చి కూర్చుంటాయని. అది మన మేలుకి చెప్తున్న మాట. చూడండి, అయితే
ఇక్కడ ప్రమాణాల విషయం కూడా అదే కదా. అవును, ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు, ఒట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ని ఎస్గా చేయండి, కాదనే దాన్ని కాదని ప్రవర్తించమని దేవుడు చెప్తున్నాడు. అయితే కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక. చూడండి, కంటికి కన్ను అంట, పంటికి పన్ను అని పాత నిబంధనలో అంటే శిక్ష విధించుకోవచ్చు. ఒకరినైనా చంపితే ఇంకొకరిని చంపొచ్చనా, లేకపోతే ఒకరు కొడితే కొట్టాలి అని, లేకపోతే అట్లా శిక్ష ఉందండి. ఎవరైనా అంటే వెల చెల్లించాలి. ఆ శిక్షకి మరి చేసిన తప్పుకి చేసిన నష్టానికి శిక్ష వెల చెల్లించాల్సిందిగా ఉండిందండి పాత నిబంధనలో. అప్పుడు అలా జరిగేవన్నమాట. అయితే ఇప్పుడు నేను మీతో ఏం చెప్తున్నాను అంటే, అప్పుడైతే నిజమే, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఆ శత్రువు కావచ్చు, శత్రువులే కొడతారండి, మెంచోళ్ళు అయితే కొట్టరు కదా. మరి మెంచోళ్ళు అయితే కొట్టడానికి రారు, అంటే కోపిష్టోళ్ళో లేకపోతే పాపం చేసేవాళ్ళో చెడ్డవాళ్ళే వచ్చి కొడతారు. అయితే ఆ చెడ్డవాడే కొడతాడు కాబట్టి ఆ దుష్టుడు ఎవరైతే నీ కన్ను పీకడానికి వస్తున్నాడో, లేకపోతే నిన్ను చంపడానికి వస్తున్నాడో అతన్ని ఎదిరింపక భరిస్తూ ఏం చేయమంటున్నాడు, నీ కుడి చెంపను కూడా ఇవ్వమంటున్నాడు. ఒకవేళ ఎడమ చెంప చూపిస్తే కుడి చెంప చూపిస్తే ఎడమ చెంప అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు తగ్గించుకో, పర్వాలేదు, నువ్వు దెబ్బలు తిన్నా పర్వాలేదు, దేవుడు తర్వాత నీకు న్యాయం చేస్తాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కదండి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిన మహాత్మా గాంధీ గారు పాటించిన సూత్రం, సత్యం. హల్లెలూయా. ఉప్పు సత్యాగ్రహం అనేది కూడా మనము అంటే నేను రెండో ప్రసంగం కదండి అది, మనము ఉప్పు గురించి వెలుగు గురించి మాట్లాడినప్పుడు చెప్పాల్సిందేమో. మరి ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం అనే దాన్ని పాటించిన మరి మన మహాత్మా గాంధీ గారు మరి ఈ బైబిల్లో కొండ మీది ప్రసంగాన్ని ఫాలో అయ్యేవారు. అంత మాత్రమే కాదు, అదే ఆ ఉప్పు గురించిన మీరు లోకానికి ఉప్పై ఉన్నారనే మాటని ఆధారం చేసుకొని మరి దేవుడు తనకి ఆ కాలంలో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ సత్యాన్ని బోధించి ఏ అంతరంగ జ్ఞానంతో నింపి మరి ఉప్పు సత్యాగ్రహం అనే పేరు పెట్టి నడిపించాడో అందుని బట్టి దేవునికి మహిమ. అలాగే ఈ చెంపకి చెంప చూపించు అనే మాటని కూడా మరి దేవాది దేవుడు కుడి చెంప అయితే ఎడమ చెంప చూపించాడు. అంటే మామూలుగా అయితే ఇప్పుడు నువ్వు నన్ను కొడితే నేను కొట్టాలి, అది పాత నిబంధనలు. కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు నన్ను కొడితే ఇటు కొట్టావా, అయితే ఇటు కూడా కొట్టు అని చూపించాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఈ మాటని కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నడిపింపుతో మరి మహాత్మా గాంధీ గారు మన భారతదేశానికి సమాధానమే కదండి, వాదిగా మరి బైబిల్ సత్యాలని ఆయన పాటించి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అంత గొప్ప వ్యక్తి, మరి భారతదేశంలో ఉన్న వ్యక్తి, మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఈ సత్యాలు కారణమైతే పరలోక రాజ్యాన్ని మన జీవితాల్లో, మన లోకంలో, మన దేశంలో తీసుకురావడానికి మనము కూడా మరి పోరాటం చేయకూడదా? ఆత్మీయ పోరాటం అని, శారీరక పోరాటం కాదు, స్వార్థ పోరాటం మనం చేయవలసిన వారుగా ఉన్నామని ఈరోజు మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాను. ఏదేమైనా అంటే తెలిసిన వాళ్ళకి సంతోషం, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. మరి మహాత్మా గాంధీ గారు రక్షణ పొందుకున్నట్టుగా మరి చాలా సత్యాలు మరి మనం విని ఉన్నాము, మనకి తెలుసండి. చాలామంది చెప్తా ఉంటారు, అది నిజమేనండి, అబద్ధం కాదు. కానీ నేను బహిరంగంగా నేను క్రైస్తవుడిని అని చెప్పుకోలేదు. దానికి కారణం ఏదైనాను తను రహస్య క్రైస్తవుడిగా జీవించి ఉన్నాడు. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏముందండి, మరి ఒక చెంప మరి మీద కొడితే ఇంకొక చెంప చూపించమంటున్నాడు. అలాగే ఎవడై మీద వాద్యము చేసి నీ అంగిని లాక్కునేలా, అంగి అంటే మరి నీ మర్యాదని లేకపోతే నీ పరువుని ఇంకా పాడు చేసినా సరే నువ్వు పట్టించుకోకూడదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. పై వస్త్రము కూడా ఇచ్చేసా. ఇంకా అంటే ఇక్కడ బట్టల గురించి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు నేను ఎంత అనుకున్నా, ఎంత దూషించుకున్నా, నేను ఎంత నిందల పాలు చేసినా కానీ నువ్వు మౌనంగానే సహించు అనే మాటని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత ఒక మైలు దూరం రమ్మంటే ఇక్కడ సహాయం గురించండి. ఒక మైలు దూరం అంటే తనకి కొంచెం దూరం తోడు రావా, అక్కడ దాకా రావా, ఇదిగో ఈ విషయంలో సహాయం చేయవా, ఇదిగో ఈ మాట ఇవ్వవా అని చెప్పేసి ఎవరన్నా నీకు అడిగినప్పుడు మరి కొంచెం రమ్మంటే ఇంకో కొంచెం కూడా వెళ్ళు, తప్పు లేదు, నువ్వు సహాయం చేయి, మంచి కోసం సుమా, మరి అన్యాయం కోసం కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ వెళ్ళము అంటే ఒక్క అడుగు కాదు, 2 అడుగులు వేసినా తప్పు లేదని చెప్తున్నాడు. నిన్ను అడుగు వారికి ఇమ్ము. చూడు, ఎవరైనా నిన్ను అడిగితే తప్పకుండా ఇవ్వు. ఏంటి ఇచ్చేది? నీ దగ్గర ఉంటే ఉన్నది వాళ్ళు అడిగితే ఇవ్వమని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఏది ఇవ్వాలో కూడా జ్ఞానంతో ఇవ్వండి, ఏది పడితే అదే కాదండి, జాగ్రత్త. తర్వాత నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. చూడండి, ఈ అప్పుల గురించి అయితే నేను చాలా మాట్లాడతానండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే నిన్ను
అప్పు అడిగిన వాడు ఎవరైనా అడిగితే అతని నుండి ముఖము తిప్పుకోకూడదంట. కానీ మనోళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు తెలుసా అండి, అప్పు ఇస్తే ఒకలాంటి శోధన, ఇవ్వకుండా ఇంకొకలాంటి పరీక్షలు పెడతా ఉంటారు. అంటే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ డబ్బులు, వాళ్ళు అప్పిస్తే ఇవ్వని, ఇవ్వకపోతే ఇవ్వకపోని, వాళ్ళ మీద ఎవరు దౌర్జన్యం చేసేది లేదు. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ డబ్బులు. ఎవరైనా పోయి అడిగినప్పుడు దేవాది దేవుడైతే ఏమి సలహా ఇస్తున్నాడంటే, మీరు ఎవరైనా నేను అప్పు అడిగితే ముఖం తాటేసుకొని వెళ్ళొద్దు. ఒకవేళ ఉంటేనే, లేకపోతే అయితే ఇవ్వమని దేవుడు కూడా చెప్పడు కదా. కానీ తాటేసుకోకండి, ఇవ్వండి, వాళ్ళు అడిగినంత ఇవ్వండి మీ దగ్గర ఉంటే అని దేవుడు క్లియర్గా అప్పు గురించిన మాట మాట్లాడుతున్నాడు. చాలామంది అప్పుల్లో ఉంటే శాపం అంటున్నారు, అప్పుల్లో ఉంటే పాపం అంటున్నారు. అప్పుల్లో ఉన్నావా అంటే చాలా అదేదో పెద్ద అనుకుంటున్నారు. నిజమే, అప్పుల్లో ఉంటే నరకం అనుభవిస్తామండి. అప్పులో ఎక్కడి నుండి వస్తారో అదొక భయంకరమైన వేదన, అదొక భయంకరమైన శోధన. అప్పు చేస్తే అలాంటి పరిస్థితి వస్తుంది, నేను కాదనట్లేదు. కానీ అప్పే శాపం అని మాత్రం చాలామంది అంటున్నారు. అది కానే కాదు. అప్పు నిజంగా శాపం అయితే అవసరం ఉన్నప్పుడు అప్పు తీసుకోవడానికే కదా ఇక్కడ దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఎవరైనా అడిగితే ఇయ్యు బిడ్డ అంటున్నాడు. అసలు ఇవ్వద్దు అని చెప్తాడు కదా శాపం అయితే అని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా చెయ్యను అని చెప్తున్నాడు. అవును, కరెక్టే. అప్పు ఇవ్వడము దీవెన అయితే అప్పు తీసుకోవడం దీవెన కాకపోవచ్చు, కానీ శాపం అయితే కాదండి. అది ఏమైనా సరే. అంటే ఇప్పుడు నేను అప్పులో ఉన్న వాళ్ళని గురించి నేను మాట్లాడట్లేదు, అప్పు ఇచ్చేవారి గురించి కూడా మాట్లాడట్లేదు. కానీ ఏదేమైనా సరే బ్యాలెన్సింగ్గా ఉండాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. తీసుకున్న వాళ్ళారా దయచేసి సమయానికి కట్టడానికి ప్రయాసపడండి. ఒకవేళ కట్టలేని పరిస్థితుల్లో మీరు ముఖం చాటించుకోకండి. ఇక్కడ ఏమవుతుందంటే లోకంలో అప్పు ఇచ్చిన వారు పాపం ఇస్తున్నారు, కానీ అప్పు తీసుకున్న వారు ఆటేసి పారిపోతున్నారు, మోసం చేసి పారిపోతున్నారు. అలా మాత్రం చేయకండి. నిజమే, అప్పు ఇచ్చిన వాళ్ళని ఎదుర్కోవడం కష్టమే, మాటలు పడడం కష్టమే, కానీ ఎదుర్కోండి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, అప్పు ఇచ్చేవారులారా ప్రేమపూర్వకంగా ఇవ్వండి, కొంచెం ఓపిక పట్టండి. మీకు నిజంగా అత్యవసరమైతేనే వాళ్ళ పీకలు పట్టుకోండి, కానీ దయచేసి వాళ్ళని ఇబ్బంది పట్టొద్దని దేవుని పేరిట మిమ్మల్ని నిజంగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా దేవుని మాటలే మనం మాట్లాడుకుంటున్నామండి ఈరోజు. సో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా నేను అప్పు అడిగిన ఎడల మరి మీరు ముఖం తిప్పుకోకూడదు అంటున్నాడు. ఇదే సందర్భాన్ని మనము ఇంకొక దగ్గర కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటంటే ప్రార్థన విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే మరి ఒక రోజు రాత్రి పూట మరి అందరూ పడుకున్న తర్వాత మరి తన బంధువు మిత్రుడు మరి వచ్చి పడుకోవడానికి వస్తే మరి ఆహారం లేనందువలన మన పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను ఇంకొక మిత్రుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా స్నేహితుడు ఇచ్చాడు, మరి ఆ స్నేహితుడికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి నువ్వు లేచి మరి ఒక 4 రొట్టెలు నాకు బదులిమ్మని. అక్కడ కూడా బారోయింగ్ అండి, అంటే ఈజ్ ఆస్కింగ్. అడిగినప్పుడు ముందైతే తీయడు తలుపు, కానీ తర్వాత ఇస్తాడంట. అంటే అక్కడ కూడా బదిలీ అడుగుతున్నాడు, అంటే తలుపు కొడుతున్నాడు అక్కడ బదులు అవ్వడానికి. అది కూడా ఎవరి కోసం అడుగుతున్నాడు? మరి తన కోసం కాదు, కానీ తన కోసం వచ్చిన స్నేహితుడి కోసం. మరి ఆకలితో పడుకోబెట్టడం ఇష్టం లేక మరి తన ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సిగ్గుమాలిన వాడిలాగా, అంటే తగ్గించుకొని పరువు పోయినా పర్లేదని పదే కూడా చీపో నేను తలుపు తీయనన్నా కూడా, మరి ఫ్రెండ్ అయినా సరే అది ఎవరైనా సరే మరి అక్కడ మరి చీపో అన్నా కూడా మరి తలుపు కొడుతూ ఒక వ్యక్తి ఆకలితో పడుకోకూడదని చెప్పేసి తను ప్రయాసపడ్డాడండి. నిజమే, అలాగైతేగానే మనం కూడా దేవుని దగ్గర మరి సిగ్గుపడకుండా భయపడకుండా తలుపు కొడుతూనే ఉండాలి. ఏది ప్రార్థనని తలుపు కొడుతూనే ఉండాలి అంటారు. నిజమే, అక్కడ ఇచ్చుట విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన విషయంలో ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఇక్కడ కూడా అప్పు విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా అడిగితే ఇవ్వకుండా మీరు ముఖం తిప్పుకోకూడదు అని చెప్తున్నాడు. తర్వాత చూస్తే నీ పొరుగు వారిని ప్రేమించుడి, నీ శత్రువులని ద్వేషించుమని మరి బైబిల్లో చెప్పబడింది కదా పాత నిబంధనలో. కానీ నేనేమంటున్నానంటే నీ శత్రువులను సైతం ప్రేమించు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమునందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇది మనం స్ట్రెస్ చేయాల్సిన మాట. అంటే ఇక్కడ మనము మరి దీన్ని మరి అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇదిగో మీరు పరలోకమునున్న తండ్రి యొక్క కుమారులై ఉండులాగన ఏం చేయాలా? మీ శత్రువులని సైతం ప్రేమించాలా. నేను మీతో చెప్పునదేమనగా దేవుని బిడ్డలని మీరు పిలువబడేలాగా, దేవుని బిడ్డలుగా మీరు ఉండాలి అంటే ఉన్నట్టు మీరు జీవించిన వారుగా ఉండాలి అంటే మరి కుమారులై ఉండునట్లు మీరు శత్రువులను సైతం ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు
ప్రార్థన చేయండి. ఇది ఇక్కడ ఆగుదామా కాసేపు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. ఏంటి తెలుసా? వారిలో మార్పన్న వస్తుంది, లేదా వాళ్ళు మారితే మంచిది కదా, లేదా వారికి శిక్షణ పడుతుంది. ఇది బాగుంది కదండి. రెండోది కావాలి కదా మనకి. ఏం కావాలి? వాడి సంగతి చూడు ప్రభా, వాళ్ళంతా చూడు ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఇలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడండి. దయచేసి అసలు నీ కష్టాన్ని కూడా పట్టించుకోడు దేవుడు, నీ కన్నిటిని కూడా చూడడు దేవుడు నువ్వు అలాంటి ప్రార్థన చేస్తే. కానీ నీ శత్రువుల నిమిత్తం, నీకు అన్యాయం చేసిన వారి నిమిత్తం, ఇదిగో నీకు మాంత్రిక మంత్రాలు చేసిన వారి నిమిత్తం, అలాంటి వారి నిమిత్తం, నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారని అనుకుంటున్నావో వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడం ఆరంభిస్తే దేవుడు 2 కార్యాలు చేస్తాడు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటనే చేస్తాడు, లేకపోతే 2 చేయొచ్చు. ఒక్కటి ఏంటంటే వాళ్ళని మారుస్తాడు. నీ ప్రార్థన వాళ్ళని మార్చుతుంది. అది నీకు ఎంత సంతోషాన్ని తీసుకొస్తుంది చెప్పండి. మీరు హింసించబడుతున్నారేమో, అక్కడ అన్నాడు కదా, నా నిమిత్తం హింసించబడుతున్న వారు ధన్యులు. ఇక్కడ దేవుని నిమిత్తం మీరు హింసించబడతలేరేమో, కానీ ఒక వ్యక్తి వల్ల మీరు హింసించబడ్డారేమో, కానీ ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే మీరు దేవుని నామంలో నిలబడుతున్నారు కాబట్టి అద్భుతమైన రీతిగా దేవుడు వారిని మారుస్తాడు. ఒక్కటి. రెండోది ఏంటంటే వాళ్ళని దేవుడు ఇంకొక రకంగా శిక్షిస్తాడండి. శిక్ష అంటే నాశనం చేస్తాడని నేను అన్ను, చేస్తాడేమో ఆయన ఇష్టం. కానీ ఒకవేళ వాళ్ళు మారితే సంతోషం, మారితే దీవిస్తాడు, క్షమిస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు. మారకపోతే, నీ ప్రార్థన బట్టి వాళ్ళు మారకపోతే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళకి తెలీదు నువ్వు ప్రార్థన చేస్తుంటే, కానీ దేవుడికి తెలుసండి. మళ్ళీ ఇది కూడా జ్ఞాపకం చేస్తున్నాను, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, శత్రువులు ఎదుటి వెళ్ళి ప్రార్థన చేయకండి దయచేసి, వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు అనుకుంటారు. అలా కాదు, మీరు చేస్తున్న రహస్య ప్రార్థన దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని మారుస్తాడు మొదటిగా. రెండోది, మరి వాళ్ళు మారకపోతే, మారే అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళు మారకపోతే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడండి. శిక్ష ఇచ్చినా వాళ్ళు మారితే మారని, లేకపోతే నీకు చేసిన అన్యాయానికి దేవుడైతే మరి ప్రతీకారం తీసుకుంటాడు, ఏదో ఒక రకంగా తీసుకుంటాడు. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే రెండోది కోరుకోవట్లేదు, కానీ మొదటిది మనం కోరుకుందాం. వాళ్ళు కూడా మారాలి, వాళ్ళు క్రైస్తవులుగా మారాలి, వాళ్ళు దేవుని బిడ్డలుగా, ఇదిగో దేవుని బిడ్డలు అయినట్టుగా ఉండాలంటే ఏం చేయాలా? శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు రాసి పెట్టుకోండి, నువ్వు ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నావు? నీ బంధువుల కోసం, చుట్టాల కోసం, వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళ అనారోగ్యం పోవాలి, వాళ్ళ అనారోగ్యాలు పోవాలని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావేమో. నేను ఇప్పుడు చెప్తున్నాను, దేవుని నామంలో నీ శత్రువుల పేర్లు రాసి ప్రార్థన చేయడం నువ్వు ఆరంభించు. ఇప్పుడైతే చాలామంది చేస్తున్నారండి, ఒకప్పుడు తెలియక చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఫర్గివ్నెస్ని మరి దేవాది దేవుడు వరముగా ప్రతి క్రైస్తవుడికి ఇస్తున్నాడు. క్షమాపణ అనే వరాన్ని ఇచ్చినాడు. మరి అందరూ అందరినీ క్షమించుకుంటూ ముందుకు సాగుతున్నాం. అందరిని బట్టి సంతోషం. అయితే ఇంకా నువ్వు ఎవరినైనా క్షమించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారిని క్షమించు, వారి కోసం ప్రార్థన చేయడం ఆరంభించు. వాళ్ళు మారుతారు, వాళ్ళ ద్వారా దేవుడు దీవెన మహిమ పొందుకుంటాడు. మీకు దీవెన, వారికి ఆశీర్వాదము, దేవునికి మహిమండి. తర్వాత చూస్తే ఇంకా వచనాలు ధ్యానిద్దామండి. మరి ఆయన చెడ్డవారి మీదను చూడండి, ఎందుకు అనేది కూడా ఆన్సర్ చెప్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవుడు అంట చెడ్డోళ్ళ మీద వర్షం కుమ్మరిస్తున్నాడు, మరి అలాగే మంచోళ్ళ మీద వర్షం కుమ్మరిస్తున్నాడు, అలాగే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, అంటే క్రైస్తవుల మీద అక్రైస్తవులు కాని వారి మీద, చెడ్డోళ్ళు మంచోళ్ళు ఎవరైనా సరే అందరి మీద వర్షం కుమ్మరిస్తున్నాడు. అందరిపైన మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు, అందరినీ బిడ్డలుగానే చూస్తున్నాడు. కానీ బిడ్డలని వాళ్ళకి తెలీదు, దేవుని బిడ్డలమని మనకు మాత్రమే తెలుసండి. మనకు తెలిసిన వారం మనం ఆయన బిడ్డలుగా కనీసం ప్రవర్తించాలి కదా. అందుకే మనకి దేవుడిస్తున్న మరి బాధ్యత ఏంటంటే ప్రార్థన, శత్రువుల కోసం ప్రార్థన. ఇంకా శత్రువుల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఏమవుతారండి? మిత్రులు అయిపోతారు. వాళ్ళ మీద ఉన్న కోపం, పగ, ఆయాసం అంతా ఏమైపోతుంది? తొలగిపోతుంది. అప్పుడు ఇంకేమవుతుంది తెలుసా అండి? రాబోయే మెసేజ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఏదేమైనా అంటే ఈ మెసేజ్ కంటిన్యూషన్లో ఇంకా మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత చూస్తే మరి అందరి మీద కూడా వర్షం కుమ్మరిస్తూ ఉన్నాడు. తర్వాత మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే దానిలో ఏమి గొప్పతనం ఉంది అంటున్నాడు. అలాగే సుంకర్లు కూడా చేస్తారు, అన్యులు కూడా ప్రేమిస్తారు, అన్యులు కూడా క్షమిస్తారు, అన్యులు కూడా దండాలు పెట్టుకుంటారు. కానీ వారికి మీకు తేడా కనిపించాలి కదా. అందుకోసమే నేనేమంటున్నా అంటే, దేవాది దేవుడు ఎట్లయితే అందరినీ ప్రేమిస్తూ, అందరి మీద దీవెన కుమ్మరిస్తూ, అందరికీ వర్షం ఇస్తూ, అందరినీ సమానంగా ఎట్లా చూస్తున్నాడు, అట్లనే అంటే అలా ఆయన పూర్ణుడు అయ్యాడు అని చెప్తూ, అంటే పూర్ణుడు కాబట్టి అలా చూస్తున్నాడు. అలాగే ఆయన పరిపూర్ణుడు
పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి అని చెప్పేసి, యాజ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ లవింగ్, ఇన్ గివింగ్, ఇన్ కేరింగ్, ఇన్ ప్రొటెక్టింగ్, అన్ని విషయాలు ఆయన పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఆయన బిడ్డలమైన మనము ఆయన వారసత్వానికి ఆయనకు సంబంధించిన వాటన్నిటికీ వారసులమైన మనము కూడా పర్ఫెక్ట్గా పరిపూర్ణులుగా ఇచ్చుటలో, ప్రేమించుటలో, అప్పు చెల్లించుటలో కూడా మనం ఆయన బిడ్డలుగా ఉండాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బాగుందండి. మరి దీవించబడుతున్నారా? మరి నిజంగా నాకైతే నిజంగా అంత జ్ఞానం లేదు. ఈ కొండ మీద ప్రసంగము ఏదో అక్కడక్కడ ఒక్కొక్క వచనాన్ని ఎన్నోసార్లు మనం మాట్లాడుకోవచ్చు, ఎన్నోసార్లు బోధించుకోవచ్చు, ఒక వచనాన్ని బేస్ చేసుకొని ఎన్నో మాటలు మనం నేర్చుకోవచ్చు. కానీ దేవుడిచ్చిన ప్రేరేపణతోటి మరి మీకు అందించాలనే తపనతోటి మరి నిజంగా మెయిన్గా నేను ఈ అధ్యాయాలు చదవడం వెనకాలన్న కారణం ఏంటంటే, నాకు సరిగా చదవడం రాదండి, తత్తరిల్లిపోతూ ఉంటుంది. ఇప్పటికీ నా మాటలో స్పష్టత ఉండదు, ఒక్కొక్కసారి తడబడతా ఉంటాను. ఆయన కృప చొప్పున నేను ఏమాత్రం ఉన్నానంటే అది కేవలం, అంటే చెప్పగలుగుతున్నానంటే అది కేవలం ఆయన కృప అండి. ఇది నా సాక్ష్యం. నన్ను వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవాలి. మీరు కూడా ఈ బోధనలన్నింటిలో మరి భాగస్తులు అవ్వాలి. అంటే ఎలా అంటే మీరు విని విశ్వసించి పొందుకొని పాటించాలండి. అందుకోసమే మరి నేను ఈ శీర్షికని, అంటే లైక్ ఎలా చెప్పాలి, ఈ కొండ మీద ప్రసంగాన్ని క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడతాను. అంటే లైక్ అంటే ఏది కూడా, ఏ వచనాన్ని కూడా వదిలిపెట్టకుండా ధ్యానించడానికి మరి ధైర్యం చేశానండి. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే మీరు చిన్నవారైనా పెద్దవారైనా క్షమించమని అడుగుతున్నాను. జ్ఞానం లేని దాన్నే ఆయన ఇచ్చిన కృప చొప్పున ముందుకు సాగుతుండగా మీ ప్రార్థన సపోర్ట్ని కోరుకుంటున్నానండి. అయితే ఇంకా ముందుకు వెళ్దాము. మరి వచ్చే నెక్స్ట్ సెషన్లో కూడా మరి ప్రతిరోజు 12:30 గంటలకి మరి వాక్యం విని దీవించబడమని కూడా నేను కోరుకుంటున్నాను. గాస్పెల్ టీవీ ద్వారా మరి గత ఆల్మోస్ట్ సంవత్సరం నుండి డైలీ టెలికాస్టింగ్ అవుతుందండి. ఇదివరకైతే ఓన్లీ ప్రతి బుధవారమే టెలికాస్టింగ్ అయ్యేది. కానీ దేవుని కృప చొప్పున మరి దేవుడు అన్నాడు కదా, సమయమందును అసమయమందును కూడా విత్తు. అప్పుడు ఏ పంట ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి దేవుడిచ్చిన పరిపూర్ణతలోనికి ముందుకు సాగాలని, మిమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించాలని ఆయన కృప చొప్పున మరి ప్రతిరోజు ఈ ధ్యానాలు మరి నేను పెట్టుకున్నానండి. అది వినేవారు కూడా ఎలాంటి వారంటే, చాలామంది బైబిల్ చదవడానికి కూడా రాని వాళ్ళు, కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు మరి మంచంలో పడుకొని చూస్తున్నారు, వింటున్నారు, అందును బట్టి ఆనందం. మరి అలాంటి వాళ్ళకి ఈ వాక్యం కావాలి కదండి. అందుకే ఈ 3 అధ్యాయాలని మరి కొండ మీద ప్రసంగాన్ని మరి అందరూ దీవించి ఆశీర్వదించబడాలనే కోరికతో చెప్తున్నాను. కాబట్టి మీరు ఇంకా ధ్యానించండి. ఇవన్నీ కూడా తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతూ ఉంటాయండి. అంటే ప్యారలల్గా కాకపోయినా కొంచెం ఆలస్యంగా అయినా కానీ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. వినగలిగిన వారు మరలా తర్వాత మీకు యూట్యూబ్ ఫెసిలిటీ ఉంటే మీరు మరలా విని దీవించబడవచ్చు. అందుకే చెప్తున్నాను, గాస్పెల్ టీవీలో, యూట్యూబ్లో ఉంటాయి. అలాగే మరి గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే దాంట్లో కూడా మరి మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే దాంట్లో కూడా ఆల్మోస్ట్ నేను ఇంచుమించు 5.5 సంవత్సరాల నుండి నేను గాస్పెల్ టీవీలో వాక్య పరిచర్య చేస్తున్నానండి. ఈ 5.5 సంవత్సరాల నుండి మరి చెప్పిన ప్రతి వచనం కూడా, అంటే ప్రతి వాక్యం కూడా మరి అందులో మరి అప్లోడ్ చేయబడినాయి. కాబట్టి దీవించబడండి. 1 కాదు 2 కాదండి, 200 మరి 50 మెసేజ్ల వరకు కూడా ఉన్నాయంటే అది కేవలం ఈ పనికి రాని పాత్రని ఆయన వాడుకోవడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి నేను నమ్ముతున్నానండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవ, ఇదిగో తండ్రి, కొండ మీది ప్రసంగంలో ఉన్న సత్యాలు మేము ప్రతి దినం ధ్యానిస్తూ ఇంకా నీకు దగ్గర అవుతుండగా మా అందరినీ కూడా పేరున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.